కార్మికుల ఐక్యత, లారీ కార్మికుల ఐక్యత, లారీ కార్మికుల ఐక్యత. పోరాడదాం మెరుగైన వేతనాల కోసం, పోరాడదాం మెరుగైన వేతనాల కోసం, పోరాడదాం మెరుగైన వేతనాల కోసం. నశించాలి కార్మికుల పట్ల యజమానుల వైఖరి, నశించాలి కార్మికుల పట్ల యజమానుల వైఖరి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పోరాడదాం మెరుగైన వేతనాల కోసం, పోరాడదాం మెరుగైన వేతనాల కోసం. దుద్దుకూరు దేవరపల్లి మండలం దుద్దుకూరులో సింగిల్ లారీల పని పనిచేసేటువంటి డ్రైవర్స్ అండ్ హెల్పర్స్ గత వారం రోజుల నుండి మెరుగైన వేతనాల కోసం సమ్మెపాటు పట్టారు. మరి కార్మికుల పట్ల సింగిల్ లారీ యజమానులు నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. అదేవిధంగా జీతాలు పెంచే విషయంలో వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికులకు జీతాలు పెంచమని, అది ఖచ్చితంగా పెంచమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే కార్మికులు ఇక్కడ శ్రమకు తగ్గ ఫలితాన్ని అడుగుతున్నారు తప్ప కనీస వేతన చట్టం ప్రకారం కూడా ఇవాళ 22,000 రూపాయల వరకు శాలరీ ఉండాలి. కానీ 16,000, 15,000 జీతాలకే వీళ్ళు లారీలపై పనిచేస్తూ ఉన్నారు. అలాగే క్వారీ అండ్ కసలు వాహనాల్లో గత వేతనాలపైన 34,000 పెంచారు. అదేవిధంగా సింగిల్ లారీ యజమానులు కూడా ఈ జీతాలు పెంచాలి. జీతాలు పెంచనందున కార్మికులందరూ కూడా ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో సమ్మెపాటు పట్టారు. ఇప్పటికైనా యజమానులు వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్చలు జరిపి వేతనాలు పెంచి ఇంక్రిమెంట్ చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రతరం చేస్తామని చెప్పేసి యజమానుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మా కార్మికుల సమస్యని ఆర్టీఓ దృష్టిలో అలాగే లేబర్ ఆఫీస్ దృష్టిలో పెట్టడం జరిగింది. మీరు తక్షణమే అధికారులు కూడా స్పందించి మా కార్మికులకు అగ్రిమెంట్ చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పోరాడదాం మెరుగైన వేతనాల కోసం, పోరాడదాం మెరుగైన వేతనాల కోసం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత.